నమస్తే, నేను సిరి. అల్లు అర్జున్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందా లేదా? ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఆస్కార్ అవార్డు రావాలి అంటే ఎంతవరకు మనము వెచ్చించాలి? అంటే మనం చూసాం RRR సినిమా అప్పుడు రాజమౌళి గారు ఎన్ని దేశాలు తిరిగారు, అంటే అక్కడ ఎంతమందికి ఆ స్క్రీన్లలో మన సినిమాని చూపించారు ఏంటనేది మనకు తెలిసిందే. సో అదే విధంగా మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఆస్కార్ రావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ఎంత వెచ్చించాలనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ గారికి ఆస్కార్ అవార్డు అంటే ఆల్రెడీ ఆయన నేషనల్ అవార్డు గ్రహీతే, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఆస్కార్ అవార్డు అనేది చాలా ప్రెస్టీజియస్ మనకి. సో ఇప్పుడు ఆ బరిలో కూడా అల్లు అర్జున్ గారు ఉన్నారని చెప్పేసి ఒక వార్త. ఒకవేళ తనకు అది రావాలి అంటే ఎంత వెచ్చించాలి? RRR అప్పుడు మనం చూసాం, రాజమౌళి గారే స్వయంగా రంగంలోకి దిగి ఎలా చేశారు ఏంటి అనేది. సో ఇప్పుడు మరి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీని మీద మరి దీన్ని అసలు మనం ఎలా చూడాలి, ఎంతవరకు ఖర్చు ఉండబోతుంది అసలు? బేసిక్గా ఈ టాపిక్ని సున్నితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా దద్దమ్మలు ఉంటారు, దీన్ని ఇంకోలా వక్రీకరించి డబ్బులు ఇచ్చి అవార్డు తీసుకున్నామని అంటారు. ఖర్చు పెట్టుకునేది వేరు, డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కునేది వేరు. అది వేరే. ప్రతి అవార్డు ఫంక్షన్కి, ప్రతి ఫిలింఫేర్ అవార్డుకి మన ఎంట్రీ పంపాలంటే నామినేషన్కి ఇంత ఫీ అనేది ఉంటుంది. ఓకేనా? ఎక్కడికైనా పంపుకో, నువ్వు ఎన్ని కేటగిరీలో ఉన్నానో పంపుకోవచ్చు, దానికి కూడా ఛార్జెస్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ABC ఫిలింఫేర్ అవార్డు అని ఉంది, దాంట్లో నువ్వు నీ సినిమాని 100 ఎంట్రీలు పంపుకోవచ్చు. ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, విలను, పాటలు, ఆటలు అన్ని మొత్తం 20 పంపు. 20కి ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్ 5,000 చొప్పున 20 × 5 ఎంతో ₹1,00,000 ఇవ్వాలి బేసికలీ. ఎప్పుడన్నా అవార్డు వస్తే నీకు ఎంత వస్తుందో చూస్తారు. అమౌంట్ విషయంలోనే అవార్డు వస్తుంది, షీల్డ్ కూడా ఇంపార్టెంట్, మా సినిమాకు అవార్డు వచ్చింది అని చెప్పుకోవడానికి. అలా అన్ని ఫిలింఫేర్ అవార్డ్స్కి పంపుకోవచ్చు నువ్వు, ఎన్నంటే అన్ని. 250 ఫిలింఫేర్ అవార్డ్స్కి నువ్వు పంపుకొని 250 అవార్డులు కూడా గెలుచుకోవచ్చు, దమ్ము ఉంటే నీ కథలో. ఇప్పుడు ఆస్కార్ అలా కాదు, వాళ్ళే చూసి ఇస్తే మన నామినేషన్స్ అయితే మనం వేయాలి. నామినేట్ అవ్వడానికి కూడా ఆ సభ్యులు సెలెక్ట్ చేస్తారు దీనికి చాలామంది బోల్డ్ సభ్యులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మంది ఉన్నారనుకో, ఈ 10,000 మందికి నువ్వు మెప్పించాలి అంటే నువ్వేం చేయాలంటే 10,000 మందికి నీ సినిమా రీచ్ అవ్వాలి. రైట్. సో గతంలో రాజమౌళి గారు కూడా ఏం చేశారు అంటే, అక్కడక్కడ ప్రైవేట్ థియేటర్స్ ఉంటాయి మన ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాలు బాగా వచ్చాయో లేదో చూసుకోవడం, చిన్న థియేటర్, లో కెపాసిటీవి, ఈ ప్రైవేట్ థియేటర్స్ కొనుక్కొని 100-250 కెపాసిటీవి అది కొనాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికొండలో ఒక ప్రైవేట్ థియేటర్ ఉంది, ARR అనుకుంటా. అదేంటంటే నువ్వు కుటుంబంతో సహి నువ్వు సినిమా చూడొచ్చు. 6 వెళ్ళి, మీ 6 ఉంటారు, మినీ థియేటర్స్ అనుకోండి, మీ 6 ఉంటారు. మీకు సినిమా మ్యాచ్ ఏదో వేస్తారు, మీకు నచ్చింది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసుకుంటారు. ఆ డబ్బాకి మనం 10,000-15,000 ఇవ్వాలి మన ఎంటర్టైన్మెంట్. ఇలా ఆ ప్రైవేట్ థియేటర్కి ఎంత ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్ వీళ్ళు ఇవ్వాలి. ఆ సినిమాని ఆ రోజు 4 షోలు వేస్తారు. 4 షోలకు 4 విడతల్లో 100 అంటే 400 మంది చూపించుకోవాలి. ఈ 400 మందిని కూడా నువ్వే ఇన్వైట్ చేయాలి. నువ్వు ఒక ఇన్విటేషన్ కార్డు కొట్టించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేసి, ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయితే అవసరమైతే నువ్వు టు అండ్ ఫ్రో పిక్ డ్రాప్ ఇవ్వాలి. సార్ పలానా టైంకి మీకు దగ్గర మా వెహికల్ ఉంటుంది, ఎక్కండి, గౌరవం. ఎక్కిన తర్వాత మళ్ళీ దింపుతారు. ఏ హోటల్ అయితే నువ్వు పెట్టుకున్నావు వాళ్ళ వెహికల్ని పంపించుకుంటావు, బ్యాంక్వెట్ హాల్స్ లాంటివి ఇంకేమైనా ఉంటాయి. గౌరవం అనమాట. వచ్చినందుకు వాళ్ళకి ఒక సత్కారం, ఓ బొకే, ఇవన్నీ ఖర్చులేగా. పైగా ఇక్కడ పడట్లను ఈ కథలన్నీ ఎక్కడో పడుతున్నాయి. విదేశాల్లో చేయాలి అంటే మనకి ఇక్కడ ఖర్చు కన్నా డబుల్ ఖర్చు ఉంటుంది. అండ్ ఆస్కార్లో ఉండే ఈ 10,000 మంది ఇంకెక్కువ అటు ఇటు ఉంటారు. నేను రఫ్ ఫిగర్ చెప్పాను. ఈ 10,000 మంది న్యూయార్క్లోనే ఉండాలని లేదు, కాలిఫోర్నియాలోనే ఉండాలని లేదు, వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ కూడా మనమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళకి పిలిచి అకామిడేషన్ ఇచ్చి ఈ సినిమా చూపించి, సరే ఎలా ఉంది మరి చచ్చినట్టు అంత పిలిచామంటే బాగుందనే చెప్పాలి. అందరికీ రీచ్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఓటింగ్ లిస్ట్లో నీకు ఆ సినిమా కనిపిస్తే, ఇది అది ఆ రోజు అబ్బాయి పిలిచాడు, టీ కూడా ఇచ్చారు, భలే ఉంది, ఉస్మానియా బిస్కెట్ ఇచ్చారు, భలే ఉంది అని అనుకొని, మరి ఇక్కడంటే నీకు టీ ఉస్మానియా బిస్కెట్ ₹10 అమ్మ, వాళ్ళకి దొరకొద్దు, అలా అదో వింత వంటకం వాళ్ళకి. సో ఇవన్నీ టిక్కులు పెట్టుకొని చూస్తారు. అలా ఎక్కువ ఓట్లు పడితే అది నామినేట్ అవుతుంది.
నామినేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే సభ్యులు సెలెక్ట్ చేసే టైంలో ఏది బెటరో చూసి దీనికి ఇస్తారు. ఇప్పుడు పుష్ప అవార్డు గురించి మాట్లాడదాం. ఆస్కార్కి వెళ్తే ఒకవేళ ఇలా ఈ ఖర్చులు అయితే ఉంటాయి. ఈ ఖర్చులతో పాటు వెళ్తే పుష్పతో పోటీగా ఏ సినిమా ఉన్నా నటుడు విషయంలో పుష్పకే వస్తుంది. రీజన్ ఎన్ని వేరియేషన్స్ ఇచ్చాడో తెలుసా అల్లు అర్జున్ దాంట్లో. ఇప్పుడు మిగతా సినిమాలలో ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఇస్తే సినిమా అంతా వాడు అదే క్యారెక్టర్ ప్లే చేస్తాడు. పోలీస్ అంటే పోలీసే వాడు, లాయర్ అంటే వాడు లాయరే. పుష్ప ఒక స్మగ్లర్ క్యారెక్టర్ ఇచ్చి దాంట్లో ఎన్ని వేరియేషన్లు, ఎమోషన్స్ అంటే ప్రతి చోట నువ్వు తగ్గొద్దు, తగ్గేదేలే అనేది నీ యాటిట్యూడ్. ఒకసారి తగ్గాలనిపించింది, తగ్గుదామా వద్దా అని అడిగితే నిన్ను ఫాలో అయ్యేవాడు తగ్గమన్నాడు, నీ సహచరిని తగ్గమనింది, అప్పుడు నువ్వు తగ్గావు. కానీ నేను తగ్గను, మనసు ఒప్పలేదు, ఏదో అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ నీకు ఇంటి పేరు లేదు, ఇంటి పేరు కోసం నువ్వు పడే తపన, సడన్గా ఒక జాతర వస్తే దాంట్లో నువ్వు ఎగిరిన తీరు. నెక్స్ట్ నీ ఇంటి ఆడపడుచుని ఎవడో చెయ్యేశాడు, ఉగ్రరూపం దాల్చి వాళ్ళని మట్టు పెట్టిన తీరు. నెక్స్ట్ పుష్ప మోసపోవద్దు, నువ్వు మోసపోయావే, నకిలీ 500 నోట్ ఇచ్చి నిన్నేదో చేశారు, జపాన్లో మోసం చేశారు, అక్కడికి వెళ్ళి తేల్చుకొని రావాలి, తేల్చుకొని వచ్చావు. ఇలా ఎన్నెన్నెన్నెన్నో సవాళ్ళు పుష్ప అనే క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ని ఆయన పండించిన తీరు. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యం కుటుంబ విలువలు, ఇంటి పేరు, కుటుంబం, అన్న, అమ్మ, భార్య, పిల్లలు ఏంటి అనే వాల్యూస్ని చూపించిన సినిమా. ఆ వాల్యూస్లోనూ ఈ నటుడు కనబరిచిన ప్రతిభ, ఇవన్నిటికి గాను ఆస్కార్ వాళ్ళు ఖచ్చితంగా అవార్డు ఇస్తారు, డౌటే లేదు. అందుకే 69th ఫిలింఫేర్ అవార్డు కూడా వెతుక్కుంటూ బన్నీ దగ్గరకు వచ్చింది. నన్ను అడిగితే 70th మన రిషబ్ శెట్టికి వెళ్ళింది, 71 72 ఇయర్కి ఏదో తెలియదు, ఖచ్చితంగా మళ్ళీ బన్నీకే వస్తుంది. పుష్ప 2 100% నామినేషన్స్కి వెళ్తే కనుక అదొక అరుదైన రికార్డ్ అవుతుంది. మళ్ళీ రెండోసారి వచ్చిన గ్రహీత అసలు ఒకసారి రావడమే తెలుగోడికి గొప్ప అనుకునే రోజుల్లో ఒకే తెలుగోడికి రెండోసారి ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ ఆస్కార్ పెద్ద విషయం కాదు, అంటారు, ఎందుకంటే ఆస్కార్ బరిలో ఉండాలని చాలా వరకు అనుకుంటారు కదా. ఒక్కసారి నామినేట్ అయ్యాడంటే ఖచ్చితంగా అవార్డు బన్నీదే. నటన విషయంలో అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, ఎందుకంటే ఇక్కడ చూస్తే క్రికెట్ లో కూడా క్రికెటర్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా పుష్ప వాళ్ళకు కూడా పట్టిందేమో అనిపించింది. ఎందుకంటే పుష్ప మనలో వాళ్ళు 50 సెంచరీ చేసేసిన, హాఫ్ సెంచరీ చేసేసిన, పుష్ప తగ్గేదిలే అని చెప్పేసి కామెంటరీ బాక్స్ లో కూడా పుష్ప అని చెప్పేసి రావడం, ఇదంతా కూడా ఇంటర్నేషనల్ వైజ్ కి వెళ్ళిందంటారా? మరి అదే ఒక మనిషిని బన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు కాబట్టి పుష్ప మైనపు విగ్రహమే మేడం 2 sides-లో ఉంది. అది కూడా దుబాయ్లో వాళ్ళు ప్రారంభించినప్పుడు ఫస్ట్ విగ్రహం బన్నీదే పెట్టారు. అవును, ఓపెనింగ్ లక్ అనుకున్నారేమో. సో ఈ రకంగా ఏ యాంగిల్లో పైగా మొన్న అంత వివాదాలు వచ్చినా, అంతమంది అన్ని రకాల ఇబ్బందులు పెట్టినా పుష్ప 2000 కోట్లు కొల్లగొట్టింది. ఆ హీరో ఇమేజ్ ఇంకా పెరిగిందే తప్ప తగ్గల, అస్సలు తగ్గల. ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు, పెద్ద విషయం, బట్ అలా నిలబడ్డాడు సోలోగా. సో వాట్ ఎవర్, ఖచ్చితంగా ఆస్కార్లోకి వెళ్తే కనుక, బరిలోకి వెళ్తే వీళ్ళు ప్రయత్నిస్తే కంపల్సరీ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.